ఈరోజు మన కిచెన్లో మట్టి పాత్రలో చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద మట్టి పాత్రను పెట్టి తగినంత నూనెని వేయాలి. నూనె కాస్త వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేస్తున్నాను. ఇలా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని అలాగే కొంచెం పసుపును కూడా వేసి అంతా కూడా కలిపేస్తున్నాను. మట్టి పాత్రలో చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఉప్పు పసుపు వేసి ఆ తర్వాత అంతా కూడా కలిపి ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును వేసి అంతా కూడా కలిపేశాను. నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేశాను. ఇలా కారం వేసి కారంలోని పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు మగ్గించాలి. ఇలా మట్టి పాత్రలో చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేశాను. చికెన్ వేసి అంతా కూడా అడుగు నుంచి చక్కగా కలిపేసి మూత పెట్టి కనీసం లో ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు చికెన్ని ఉడికించాలి. ఇలా కుండలో మూత పెట్టి ఉడికించడం వల్ల చికెన్ చాలా టెండర్గా ఉంటుందండి. ఇక్కడ చూడండి, 15 నుంచి 20 నిమిషాలు ఉడికిస్తే ఇలా చికెన్లో నుంచి చక్కగా నీళ్లు ఊరుతాయి, అలాగే చికెన్ ముక్కలు కూడా ఉడికిపోతాయి. ఈ టైంలో 2 స్పూన్ల వరకు ఫ్రెష్ పెరుగుని వేస్తున్నాను. పెరుగు కానీ లేకపోతే కొంచెం చింతపండు రసం వేసినా కానీ కూర బాగుంటుంది. ఇలా పెరుగు వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి మరో 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఇలా 5-6 నిమిషాలకే చికెన్ కూర కాస్త దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపి చెక్ చేయాలి. చికెన్ ముక్కలు చక్కగా ఉడికినట్లయితే లాస్ట్లో కొంచెం గరం మసాలాని వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి. చల్లారితే మరి కాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ మాత్రం గ్రేవీ ఉండాలి. గ్రేవీ ఎక్కువ కావాలి అంటే కొంచెం నీళ్లు ఎక్కువ పోసైనా కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు గరం మసాలా వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూశారు కదా, చాలా సింపుల్గా చాలా టేస్టీగా చికెన్ కర్రీ ప్రిపేర్ అయ్యింది. అంతే అండి. థ్యాంక్ యూ.